నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. అంతర్జాతీయ మీడియా రంగం సంక్షోభం ఎదుర్కొంటోందా? ప్రత్యేకించి ప్రింట్ మీడియా. ఒక్క భారీ కుదుపు. వాషింగ్టన్ పోస్ట్లో 300 మందికి లే ఆఫ్ ప్రకటించారు. సో ఇది ఊహించిందైతే కాదు, కానీ ఎప్పుడైనా జరగచ్చనే ఒక అంచనా ఉండేది కొంతకాలం క్రితం. బట్ ఇంత హఠాత్తుగా జరిగింది. ఏం జరుగుతుంది? రైట్ వింగ్, లెఫ్ట్ వింగ్ అనే తేడాల వల్ల, లేకపోతే నిర్వహణ భారం పెరిగిపోవటం వల్ల, యాడ్ రెవెన్యూస్ పడిపోవటం వల్ల, లేకపోతే డిజిటల్ యుగంలోకి కంప్లీట్గా జనం వెళ్ళిపోవటం వల్ల, వీటి మీద 360 డిగ్రీస్లో విశ్లేషించడానికి మనతో ఉన్నారు జియో పొలిటికల్ అఫైర్స్ ఎక్స్పర్ట్ సీనియర్ జర్నలిస్ట్ సురేష్ కొచ్చట్లి గారు. నమస్తే సురేష్ గారు. నమస్కారం రాజన్ గారు. చాలా 300 మందిని తొలగించడం అనేది, అందులో అతి పెద్ద ఆర్గనైజేషన్, ఒక రంగా ఒక దేశం అంత వ్యవస్థ ఉంది వాళ్ళకి. వాళ్ళు ఇంత కఠినమైన నిర్ణయం ఎందుకు తీసుకున్నారు సార్? మనందరూ తెలిసిందే, అమెజాన్ ఓనర్ జెఫ్ బెజోస్ ఇస్ ద ఓనర్ ఆఫ్ వాషింగ్టన్ పోస్ట్. ఆయన తీసుకున్నప్పుడు ఆయన ఒక ప్రాఫిటబుల్ వెంచర్గా నడిపిద్దామని తీసుకున్నారు. ఎందుకంటే ఆయనకు అమెజాన్ ఉంది, అమెజాన్లో ప్రోడక్ట్స్ అమ్ముతారు, అమెజాన్ వెబ్ సర్వీసెస్ ఉంది, అమెజాన్ డిజిటల్ ఉంది. అంటే వాళ్ళ వైపు నుంచి ఉన్న ప్రోడక్ట్స్కి దాంతో ఒక న్యూస్ పేపర్ కూడా పనికొస్తుంది, మంచిగా ఉంటుంది, ఒక ఇన్వెస్ట్మెంట్ అని తీసుకున్నారు. కానీ అమెరికాలో ఆ టైంలో బైడెన్ ఎరాలో, దానికన్నా ముందున్న గవర్నమెంట్స్ కూడా చాలా మటుకు లెఫ్ట్ వింగ్ వైపు వెళ్ళిపోయారు. మొత్తం ట్రంప్ లాస్ట్ టైం ఉన్నప్పుడు కొంచెం అంత ప్రాబ్లం లేకుండే ఆయనకి, కానీ తర్వాత బైడెన్ అడ్మినిస్ట్రేషన్ వచ్చిన తర్వాత మొత్తం లెఫ్ట్ వింగ్కి వెళ్ళిపోయింది. కమ్యూనిస్ట్ వాళ్ళ ఫిలాసఫీ సోషలిస్ట్ ఫిలాసఫీకి వెళ్ళిపోయింది. దాంతోనే ప్రాబ్లం స్టార్ట్ అయింది. ఎందుకంటే నాకు తెలిసిందే, లోకంలో ప్రతి రాష్ట్రంలో ఇవాళ పోర్చుగల్ ఒకటే ఒక ఎక్సెప్షన్ వచ్చింది. పోర్చుగల్ ఎలక్షన్లో లెఫ్ట్ వింగ్ గెలిచారు, కానీ అక్కడ రైట్ వింగ్కి 30% వచ్చింది. దీనికన్నా ముందు రైట్ వింగ్ లేకుండే ఎక్కడ కూడా. ఇటలీ చూడండి, ఫ్రాన్స్ చూడండి, ప్రతి మేజర్ యూరోపియన్ కంట్రీస్లో కూడా, ఇంక్లూడింగ్ యూఎస్, ఇప్పుడు యూఎస్లో కూడా రైట్ వింగ్ వైపు చాలా మటుకు గవర్నమెంట్స్ వస్తుందన్నమాట. ఈ రైట్ వింగ్ గవర్నమెంట్స్ ప్రాబ్లం ఏంటంటే, ఈ ట్రెడిషనల్గా ఉన్న మీడియా, మన దగ్గర కూడా అంతే. హిందూ తీసుకోండి, కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా పేపర్ అది యాక్చువల్లీ సిపిఐ ఉండే ముందు. నరసింహన్ రామ్ ద కార్డ్ హోల్డింగ్ మెంబర్ ఆఫ్ కమ్యూనిస్ట్ పార్టీ. చైనా న్యూస్ రాస్తారు, రఫేల్ వ్యతిరేకంగా రాస్తారు, చాలా ఉన్నాయి వాళ్ళ పాలసీస్. ఈ న్యూస్ పేపర్ అనేది వాసుదేవన్ గారు మొదలైంది మనం చిన్నప్పటి నుంచి చూసుకొస్తున్న న్యూస్ పేపర్ అంటే ఒకటి. ఇప్పుడు నేను పనిచేసిన టైమ్స్ ఆఫ్ ఇండియాలో చాలా పెద్ద హిస్టరీ ఉంది, 100 సంవత్సరాల కన్నా పాత న్యూస్. బెనెట్ కోల్మెన్ అండ్ కంపెనీ, ఆ టైంలో బ్రిటిష్ వాళ్ళది. అట్లాంటి న్యూస్ పేపర్ తర్వాత రామ్నాథ్ గోయన్కా గారు నడిపించిన ఇండియన్ ఎక్స్ప్రెస్, ఎమర్జెన్సీలో ఎంత పోరాటం చేసినో తెలుసు. ఇప్పుడు రామ్నాథ్ గోయన్కా ఉన్న ఇండియన్ ఎక్స్ప్రెస్ మొత్తం కమ్యూనిస్ట్ పేపర్ అయిపోయింది, లెఫ్టిస్ట్ అయిపోయింది. అది 2 విభాగాలుగా స్ప్లిట్ అయిపోయారు. నార్త్ ఇండియా సపరేట్, సౌత్ ఇండియా సపరేట్. అక్కడ ఒక ఓనర్, ఇక్కడ ఒక ఓనర్. ఈ ప్రాబ్లం అంతా స్టార్ట్ అయింది కోవిడ్ టైం నుంచి. కోవిడ్లో మనకి ఇంటికి న్యూస్ పేపర్ రాకపోతుండే, అట్లీస్ట్ ఫస్ట్ 15 days 1 month దాకా. అందరూ మనం టీవీలో ఉన్న న్యూస్ కానీ సోషల్ మీడియాలో ఉన్న న్యూస్ చూసుకుంటుండే. అది మన ఒక హ్యాబిట్ అయిపోయింది. పేపర్ లేదు. అవును, చాలామందికి పేపర్ పొద్దున్న రాకుంటే ప్రాబ్లం అవుతుంది. టీతో పాటు పేపర్ అనేది ఒక హ్యాబిట్ ఉంది. కానీ ఇప్పుడున్న జనరేషన్కి న్యూస్ పేపర్ అనే ఒక హ్యాబిట్ కాదు, వాళ్ళకి అక్కర్లేదు న్యూస్ పేపర్ లేకుండా కూడా నడిపించుకుంటాం వాళ్ళు అంటున్నారు వాళ్ళ జీవితం. టీవీ చూడరు వాళ్ళు, న్యూస్ చూడరు, సీరియల్ చూడరు. ఈ జెన్జీ అంటాం చూడండి మనం, ఆ జనరేషన్. డబ్బులు ఉన్నాయి కానీ వాళ్ళు ఇట్లాంటి ఏ ప్రోడక్ట్స్ వాడరు. ఈ ప్రాబ్లం వాషింగ్టన్ పోస్ట్ కూడా వచ్చింది. వాషింగ్టన్ పోస్ట్ ఇప్పుడు కూడా వాళ్ళ యావరేజ్ రీడర్షిప్ ఏజ్ తీసుకుంటే బహుశా 50 నుంచి 60 సంవత్సరాలు ఏజ్ గ్రూప్లో ఉంటుంది. అదే టైంలో అక్కడున్న ఇంకొక న్యూస్ పేపర్ తీసుకుందాం, అండ్ ఐ సబ్స్క్రైబ్ టు దాట్, న్యూయార్క్ టైమ్స్ డిజిటల్ ఎడిషన్. న్యూయార్క్ టైమ్స్ చూడండి, కంప్లీట్గా డిజిటల్ వైపు వెళ్ళిపోయారు వాళ్ళు. కోవిడ్ టైంలో మన దగ్గర కూడా చాలా మటుకు న్యూస్ పేపర్స్ డిజిటల్ వెళ్ళిపోయింది. ఇప్పుడు డెక్కన్ క్రానికల్ తీసుకోండి, పొద్దున్న మన జర్నలిస్ట్ గ్రూప్లో డెక్కన్ క్రానికల్ పొద్దున్న 2 గంటలకు 3 గంటలకు వాళ్ళు పోస్ట్ చేస్తారు. టైమ్స్ ఆఫ్ ఇండియా పొద్దున్న 7 గంటలకు వాళ్ళ ఈ పేపర్ యాక్టివ్ అయిపోతుంది. నేను దాన్ని కూడా సబ్స్క్రైబ్ చేశాను, ఎకనామిక్ టైమ్స్ అండ్ టైమ్స్ ఆఫ్ ఇండియా. ఇండియన్ ఎక్స్ప్రెస్ సబ్స్క్రైబ్ చేశాను నేను. ఓకే, ఎందుకంటే మన న్యూస్ కావాలి కదా, మనం డైలీ ఈ ఛానల్స్లో కూర్చొని డిబేట్ చేస్తున్నప్పుడు, ఇట్లాంటి పాడ్కాస్ట్ చేస్తున్నాడు, మనకు టాపిక్ కావాలి ఒకటి. 5 టాపిక్లు ఉంటే దాని మీద డిస్కస్ చేసి, మీలాంటి వాళ్ళతో డిస్కస్ చేసి ఈ టాపిక్ వాళ్ళు తీసుకుందాం అని చెప్పి, జస్ట్ యాజ్ వీఆర్ డిస్కసింగ్ వాషింగ్టన్ పోస్ట్. ఇప్పుడు వాళ్ళ ఎడిటర్ కూడా రిజైన్ చేసేసారు. కంప్లీట్ ఓవరాల్ జరుగుతుంది వాషింగ్టన్ పోస్ట్.
ఎందుకంటే ఒకటి, ట్రంప్ వచ్చిన తర్వాత ట్రంప్ చాలా క్లియర్గా చెప్పారు, నేను లెఫ్టిస్ట్ వాళ్ళని మొత్తం సాఫ్ చేసి పడేస్తాను. యూనివర్సిటీస్ ఉండనివ్వండి, మీడియా ఉండండి, ఎక్కడైనా ఉండండి. ట్రంప్కి కోపం వచ్చేది 2-3 ఉన్నాయి. ఒకటి వాషింగ్టన్ పోస్ట్ ఉండే, ఇంకోటి CNN ఉంది. ఇట్లాంటి మీడియా హౌసెస్ని అసలు CNN ఈజ్ ఆల్సో లెఫ్టిస్ట్ అండి. టోటలీ లెఫ్టిస్ట్ నా. ఎవరు బ్యాక్డ్ బై చైనా? అంతే. చైనాని కాదు, వాళ్ళది ఏంటంటే ఒక ఫిలాసఫీ. ఇప్పుడు ఇండియాలో తీసుకోండి మీరు, మన దగ్గర అదానీ అంబానీ NDTV CNN News 18 కొనే ముందు వీళ్ళందరూ లెఫ్టిస్ట్ ఉండే. అవును. NDTV ప్రణయ్ కంప్లీట్ గాంధీ ఛానల్ ఉండే, అంతే నెహ్రూ ఫ్యామిలీ ఛానల్ ఉండే. అది ప్రణయ్ రాయ్, రాధికా రాయ్ నడిపిస్తున్నప్పుడు, బర్ఖా దత్, రాజ్దీప్ సర్దేశాయిలు ఉంటారు. రాజ్దీప్ సర్దేశాయ్ ఇప్పుడు కూడా అంతే. ఇండియా టుడేలో అందరూ వెళ్ళిపోయారు, ఆయన ఒకరే మిగిలిపోయారు అక్కడ. ఆయన మాట్లాడుతుంది చూస్తే ఏదో కాంగ్రెస్ పార్టీ స్పోక్స్ పర్సన్ లాగా మాట్లాడతారు ఆయన. మేము అందరూ రైట్ వింగ్ బీజేపీ కోసం భజన పడాలని చెప్పట్లేదు, కానీ మీ లీడర్షిప్ ఎక్కడుంది మీకు గుర్తుపెట్టుకోవాలి. మీ లీడర్షిప్ మీ డిజిటల్ ఎడిషన్ కొనడానికి రెడీ ఉన్నారా లేదా? ఇప్పుడున్న జనరేషన్ నేను చెప్పాను చూడండి, వాళ్ళు న్యూస్ పేపర్ చదవరు. సో సర్క్యులేషన్ పడిపోతుంది, కంటిన్యూస్గా పడుతుంది. అడ్వర్టైజింగ్ తగ్గింది. ప్రతి న్యూస్ పేపర్ ఇంక్లూడింగ్ ద బిగ్గెస్ట్ వన్ టైమ్స్ ఆఫ్ ఇండియా క్రైసిస్ ఫేస్ చేస్తున్నారు. కొన్ని న్యూస్ పేపర్ అయితే నేను పేరు తీసుకొని, కానీ సౌత్ నుంచి ఒక న్యూస్ పేపర్ ఉంది, ఇంగ్లీష్ న్యూస్ పేపర్, పేరు తీసుకున్నాను దీనికన్నా ముందు, కానీ బోనస్ కూడా వాళ్ళ మెయిన్ శాలరీ బోనస్ అది కూడా పే చేయలేకపోతున్నారు వాళ్ళు. చాలా న్యూస్ పేపర్స్ అయితే జీతం టైం కూడా ఇవ్వట్లేదు. అక్కడి నుంచి మనం శాటిలైట్ టెలివిజన్ చూస్తున్నాం, అక్కడ కూడా పెద్ద క్రైసిస్ ఉంది శాటిలైట్ టెలివిజన్లో కూడా. మీరు చూడండి, ఏ శాటిలైట్ టెలివిజన్ అయినా ఇప్పుడు మోస్ట్ ఆఫ్ దమ్ ఆర్ ఓన్డ్ బై సంబడి హూజ్ అ బిజినెస్ ఇంట్రెస్ట్. ఎందుకంటే ఆన్ దర్ ఓన్ సర్వైవ్ చేయలేరు. కానీ న్యూస్ పేపర్ అట్లా కాదు. న్యూస్ పేపర్ మీకు ప్రతిరోజు ప్రింట్ చేయాల్సి వస్తుంది. అవును. టెలివిజన్ ఛానల్ ఏదో న్యూస్ నడిపించుకుంటూ పోతూనే ఉంటుంది. కానీ న్యూస్ పేపర్ అనేది కంపోజ్ చేయడానికి మనుషులు ఉండాలి, న్యూస్ తెప్పించుకోవడానికి రిపోర్టర్స్ ఉండాలి, ANI లాంటి ఏజెన్సీస్ ఉండాలి, PTI UNI వీళ్ళ ఇన్పుట్స్ ఇస్తారు. మీరు అదంతా కంపోజ్ చేసుకొని పేపర్ తయారు చేయాల్సి. నేను 16 సంవత్సరాలు పనిచేశాను ఈ ఇండస్ట్రీలో. సో అక్కడ మీకు డైలీ ప్రెషర్ ఉంటుంది పేపర్ ప్రొడ్యూస్ చేయడానికి. ఏదో సంవత్సరం 2-3 హాలిడే డెడ్లైన్స్ ఉంటాయి. అబ్బా విపరీతం, హెల్త్ మొత్తం దెబ్బతినేస్తుంది ఆ డెడ్లైన్స్తోని. సో ఎందుకంటే 12 గంటలకు న్యూస్ పేపర్ పోకపోతే రద్దీ అయిపోతుంది. అది న్యూస్ పేపర్ ఒక ఇండస్ట్రీ ఎట్లా అంటే, ఇవాళ కాదు మనం రేపు చేసుకుందామని లేదు, ఇవాళే వెళ్ళాల్సింది. వాళ్ళు రాత్రి 11:59కి వెళ్ళిపోవాలి న్యూస్ పేపర్ ప్రింటింగ్కి. సో ఇట్లాంటి పరిస్థితుల్లో వాషింగ్టన్ పోస్ట్లో జరిగిన ఈ 300 వాళ్ళ 800 మెంబర్ నుంచి న్యూస్ రూమ్ నుంచి 300 మందిని తీసేశారు. చాలా పెద్ద షాకింగ్ అది. ఎందుకంటే ఈయన శశిధర్ కొడుకు కూడా మన ఆయన ట్వీట్ చేశారు Xలో. అందరూ చాలామంది షాకింగ్ అని చెప్పి ఈవెన్ న్యూఢిల్లీ బ్యూరో చీఫ్ని తీసేశారు. సో ఈ పరిస్థితుల్లో మనకి ఇక్కడ ఎవరు సార్ వాషింగ్టన్ పోస్ట్కి దే హ్యాడ్ అనదర్ గై, ఐ ఫర్గెట్ హిస్ నేమ్, ఆయన కూడా ఉన్నారు ఇక్కడ, మన ఆయన కూడా తీసేశారు ట్వీట్ నుంచి. సో అట్లాంటి పరిస్థితుల్లో ఇప్పుడు ఏం చేస్తారు వీళ్ళు? ఎందుకంటే న్యూఢిల్లీ బ్యూరో చీఫ్ని తీసేసిన తర్వాత మీరు యుక్రెయిన్లో ఉన్న బ్యూరో చీఫ్ని కూడా తీసేశారు వాళ్ళు. ఆలోచించండి. సో ఇట్లాంటి పరిస్థితుల్లో వాసుదేవన్ గారు ఏం చేస్తారు ఇప్పుడు? వాట్ విల్ ద న్యూస్ పేపర్స్ డూ? ఒక రీఇన్వెంట్ చేయాల్సి వస్తుంది అనమాట. వాషింగ్టన్ పోస్ట్ ఒక్కటే కాదు, మీరు ఏదని చూడండి, వాషింగ్టన్ పోస్ట్, న్యూయార్క్ టైమ్స్, న్యూయార్క్ పోస్ట్, టైమ్స్ లండన్, గార్డియన్, ఎకానమిస్ట్ వీళ్ళందరూ డిజిటల్కి వెళ్ళిపోయారు. ఇది ప్రాబ్లం అన్నమాట. ఎందుకంటే మీకు డిజిటల్ వెళ్ళకపోతే యు ఆర్ ఫినిష్డ్. కానీ డిజిటల్లో రెవెన్యూ లేదు. కొంతమంది సబ్స్క్రైబర్స్ పెట్టుకుంటారు. ఇప్పుడు టైమ్స్ ఆఫ్ ఇండియా ఉంది, సబ్స్క్రైబ్ చేయాలంటే సర్టన్ అమౌంట్ కట్టాల్సింది, ₹1000 ఎంత ఉంది, నాకు మర్చిపోయాను ఎంత అని. సో అట్లాంటి పరిస్థితుల్లో మీరు ఎంత కడతారు? మీరు ఎప్పుడు దాకా కట్టడానికి రెడీగా ఉంటారు డిజిటల్లో? హౌ మచ్ విల్ యూ ఆర్ యూ రెడీ టు పే? అదే ఉంటుందన్నమాట. ఎంత పే చేస్తారో దాన్ని బట్టి ఉంటుంది. సో ప్రాన్షు వర్మ ఆయన పేరు మీరు అడిగారు. ప్రాన్షు వర్మ వాషింగ్టన్ పోస్ట్ న్యూఢిల్లీ బ్యూరో చీఫ్, ఆయన్ని కూడా సాక్ చేసేసారనమాట. శశి థరూర్ కొడుకు కూడా మీరు చెప్పారు చూడండి, హీఈస్ ఆల్సో బీన్ సాక్. సో ఇట్లాంటి పరిస్థితుల్లో డిజిటల్ ఎడిషన్ అనేది చాలా ఇంపార్టెంట్ అయిపోతుంది. మన దగ్గర ఉన్న మేజర్ న్యూస్ పేపర్స్, నేను పేర్లు తీసుకొని అగైన్, సిటీలో ఉన్న చాలా మటుకు న్యూస్ పేపర్స్ సర్క్యులేషన్ 1/3గా పడిపోయింది. 1/3 ఒరిజినల్ చెప్పేది వెనాకులరా ఇంగ్లీషా? రెండు పడిపోయినాయి. కొంతమంది ఎడిటర్స్ దగ్గర కొంతమంది
పబ్లిషర్స్ దగ్గర కూడా నేను టచ్లో ఉంటాను, చాలా క్లోజ్ ఫ్రెండ్స్ చాలా సంవత్సరాల నుంచి. వాళ్ళు ఆఫ్ ద రికార్డ్ చెప్తారు, సురేష్ గారు మైక్ ఆఫ్ ఉందా, మీరు మొబైల్లో రికార్డ్ చేయట్లేదు కదా అని అడిగి చెప్తారు వాళ్ళు. నిజం చెప్పాలంటే ఇది అడ్వర్టైజింగ్ లేదు. ఓకే, మీరు ఈ ఫుల్ పేజ్ యాడ్లని చూస్తుంటారు చూడండి, రియల్ ఎస్టేట్ కానీ మిగతా అదొక్కటే వాళ్ళని బతుకుతున్నారు, ఇప్పుడు బతికిస్తున్నారు. అవి కూడా ఎప్పుడు రిలైజ్ అవుతాయని తెలియదు. దాంట్లో ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే బార్టర్ సిస్టమ్ చేసుకుంటారు. కొన్ని పబ్లికేషన్స్ ఉన్నాయి మన దగ్గర నేషనల్ లెవెల్లో. మీకు 5 కోట్ల అడ్వర్టైజింగ్ కావాలంటే వాళ్ళకి 5 కోట్ల అపార్ట్మెంట్ మీరు ఇవ్వాల్సి వస్తుంది, 2, 3 రాసి పెట్టాలి వాళ్ళ పేరు మీద. ఆ డబ్బులు వాళ్ళు వాడుకుంటారు, మీరు 5 కోట్ల దాకా వాడుకోవచ్చు. వాళ్ళ తర్వాత వాళ్ళ ఫ్లాట్ అమ్మేసుకుంటారు అపార్ట్మెంట్, మీకు కూడా ఖర్చు లేదు కదా. ఓపెన్ ఎండెడ్గా ఫ్రంట్ ఎండ్ మీరు డబ్బులు పెట్టక్కర్లేదు. మీకు 5 కోట్ల అడ్వర్టైజింగ్ కావాలంటే వాళ్ళ పబ్లికేషన్లో ఫ్రంట్ పేజ్లో 3-4 పేజీలు మీరు తీసుకోవచ్చు. సంవత్సరానికి వారానికి ఒకసారి తీసుకుంటే వెళ్ళిపోవచ్చు అట్లా. మీకు దాంట్లో మిగతా 98 ఫ్లాట్లు మీరు అమ్మేసుకుంటారు, 2 ఫ్లాట్లు వీళ్ళకి ఇస్తారు. రైట్. ఓకే, సో మీరు మీ పాకెట్ నుంచి ఖర్చు ఏం లేదు, అది టెక్నికలీ స్పీక్. కానీ 2 కోట్ల డబ్బులు పోయినవి ఆ ద్వారా వాళ్ళకి ప్రమోషన్ చేసి ఇప్పుడు అడ్వర్టైజింగ్ ఎట్లా అయిపోయిందంటే బార్టర్ సిస్టంలోకి వచ్చేసింది. న్యూస్ పేపర్ అనేది ఇట్స్ నో లాంగర్ హ్యాబిట్. మీ నాన్నగారు మా నాన్నగారు న్యూస్ పేపర్ చదువుతున్నప్పుడు చూసాం మనం, పొద్దున్న టీ తీసుకొని కూర్చొని పేపర్ రాకపోతే వాళ్ళకి 10 నిమిషాలు లేట్ అయితే కోపం పడతారు వాళ్ళు. ఆ జనవరి 26తో వినాయక చవితి రోజు, దివాళీ రోజు, హాలిడే ఉన్న రోజు న్యూస్ పేపర్ రాకపోతే కూడా బయట తిరుగుతారు వాళ్ళు, ఎక్కడ పోయింది న్యూస్ పేపర్, ఎందుకు రాలేదు ఇవ్వాలని. అట్లాంటి పరిస్థితులు. అసలు ఓవరాల్గా ఈ క్రైసిస్ వెనక ఏం జరిగింది, ఆ ఇన్సైడ్ స్టోరీ చెప్పండి సార్. ఇన్సైడ్ స్టోరీ బేసిక్లీ ట్రంప్ వాళ్ళ మీద మొత్తం స్క్రూ టైట్ చేసేసాడు. మీరు యాటిట్యూడ్ మార్చకపోతే మీ సంగతి అంతే అని చెప్పారు. లెఫ్టిస్ట్ న్యూస్ పేపర్గా మీరు ఉంటే నాకు అక్కర్లేదు, మిమ్మల్ని బంద్ చేసి పడేస్తాను. వాళ్ళ మీద కేసులు కూడా వేసాడు ఆయన, ఏదో సూ చేశాడు వాళ్ళని కూడా, అందరి మీద సూ చేస్తాడు ఆయన. ఈవెన్ బీబీసీ మీద కూడా సూ చేసి గెలుచుకున్నాడు కేసు ఒకటి. వీడియో ఎడిట్ చేశారు వాళ్ళు, ఒక వీడియోని ముక్కలు చేసి ఎడిట్ చేశారు బీబీసీ వాళ్ళు. ఆయన మన క్యాపిటల్ మీద దాడి చేసినప్పుడు లాస్ట్ ఎలక్షన్లో, ఓడిపోయిన ఎలక్షన్ బైడెన్తో, దాన్ని వీళ్ళు ఎడిట్ చేశారు బీబీసీ వాళ్ళు. దాన్ని ఆయన కేసెస్. బీబీసీ కూడా చూడండి ఇప్పుడు ఎంత మేజర్ క్రైసిస్ ఫేస్ చేస్తుంది బీబీసీ కూడా. వాళ్ళ మెయిన్ ఎడిటర్లు వీళ్ళందరూ రిజైన్ చేసి వెళ్ళిపోయారు, ఎందుకంటే బీబీసీ ఈజ్ అ స్టేట్ ఫండెడ్. ఇప్పుడు లోకంలో పాసిబ్లీ ద ఓన్లీ కంట్రీ వేర్ మీరు ఒక టీవీ ఛానల్ చూడడానికి లైసెన్స్ కొనాల్సి వస్తుంది, ప్రైవేట్ మన లాంటి వాళ్ళు. ఆలోచించండి, ఇప్పుడు దూరదర్శన్ మీకు చూడాలంటే లైసెన్స్ కావాలంట, ఎవరైనా కడతారు? ఎవరు కట్టరు. సరే, మీరు కేబుల్ తీసుకున్నప్పుడు కేబుల్ ఓన్కి డబ్బులు ఇస్తారు, ఓటీటీ తీసుకున్నప్పుడు ఓటీటీ ఓన్కి ఇస్తారు, డిష్లో తీసుకున్నప్పుడు డిష్ వాళ్ళకి పే చేస్తారు, టాటా స్కై ఉండొచ్చు, ఇంకెవరైనా ఉండొచ్చు. ఇట్లాంటి పరిస్థితులు ఈ వాషింగ్టన్ పోస్ట్ మొత్తం లెఫ్టిస్ట్ వెళ్ళిపోయింది. ట్రంప్ వచ్చిన తర్వాత మొత్తం బంద్ అయిపోయింది కంప్లీట్. వాళ్ళ వైపు చాలా మటుకు ప్రెషర్ పెట్టడం మొదలుపెట్టాడు. అండ్ జెఫ్ బాజ్ అట్ ద ఎండ్ ఆఫ్ ద డే ఆయన అమెజాన్ నడిపిస్తున్నాడు. జెఫ్ బెజోస్ అమెజాన్ నడిపిస్తున్నాడు, హీ హ్యాస్ టు ఫేస్ ద మ్యూజిక్. న్యాచురల్లీ ఆయన మీద వచ్చిన ప్రెషర్ చాలా వచ్చింది, ఆ ఒత్తిడి తీసుకొచ్చిన దానికి ఆయన అగ్రీ చేయాల్సి వచ్చింది. సో మీరు ఆయన స్టేట్మెంట్ చూస్తే కూడా జెఫ్ బెజోస్ది చాలా మటుకు ఆయన అగ్రీ చేస్తున్నాడు దట్ దెర్ వాజ్ అ క్రైసిస్. ఫస్ట్ వాళ్ళు ఏం చేశారంటే స్పోర్ట్స్ డెస్క్ బంద్ చేసి పడేశారు, స్పోర్ట్స్ డెస్క్ అక్కర్లేదు. ఓకే, దానికోసం తర్వాత మిగతా ఉన్న వాళ్ళు కూడా అదే చేశారు, దే స్టార్టెడ్ క్లోజింగ్ ఇట్ డౌన్. ఓకే, ఒపీనియన్ పేజ్ క్లోజ్ చేసి పడేశారు. ఇట్లాంటి చాలా ఉన్నాయి, చాలా చేశారు. ఇట్లాంటిది చేసుకుంటూ లాస్ట్లో ఇప్పుడు డబ్బులు మా దగ్గర లేవు, డబ్బులు అయిపోయినాయి అంటున్నారు వాళ్ళు. సో జెఫ్ బెజోస్కి ఏంటంటే ఆయనకు ఒక బిజినెస్, ఇది బిజినెస్ ఫర్ న్యూస్ పేపర్ అనగానే మనం చాలా పెద్ద పెద్ద మాటలు చెప్పవచ్చు, అది ఎమోషన్, అది సొసైటీకి ఉన్న దాని అదేం లేదు. ఎండ్ ఆఫ్ ద డే ఇట్ ఇస్ బిజినెస్ కదండి, అంతే. మీరు ఎంత డబ్బులు ఇస్తారో, ఎంత డబ్బులు పెడతారో, ఎంత లాభం వస్తుంది అంతే. అంటే ఎంత ఎక్స్పెండిచర్ కట్ చేసుకున్నారండి? 40%, 30%. యాజ్ ఆఫ్ నౌ 30% కట్ చేసేసారు ఎంప్లాయీస్ని. దీని తర్వాత మీరు చాలా మటుకు కొత్త రిక్రూట్మెంట్ కావాల్సి ఉంటుంది, ఎందుకంటే టెక్నాలజీ వైపు వెళ్తే మీకు టెక్నాలజీ స్టాఫ్ కావాల్సి వస్తుంది మీకు చాలా మటుకు. కానీ అక్కడ కూడా చాలా మటుకు ఏఐ వచ్చేస్తుంది, ఏఐతో నడిపించుకోవచ్చు. కానీ యూ విల్ నీడ్ డిజిటల్ టీమ్స్ డెఫినెట్గా. నేను ఎందుకు చెప్తున్నా అంటే వాషింగ్టన్ పోస్ట్ని మీరు ఒక ట్రంప్ ప్రెషర్ వాళ్ళని తీసేశారు వీళ్ళందరినీ చెప్పొచ్చు. ఎస్, ఇప్పుడు వాళ్ళు మోర్ రైటిస్ట్ వెళ్ళిపోతుంది. వాళ్ళు ఏమంటున్నారంటే మాకు ఇంటర్నేషనల్ న్యూస్ అక్కర్లేదు, స్పోర్ట్స్ న్యూస్ అక్కర్లేదు, ఒపీనియన్ పీస్ అక్కర్లేదు, ఇదేం అక్కర్లేదు, మాకు యుఎస్ న్యూస్ కావాలి అంతే. వీ డోంట్ వాంట్ ఇంటర్నేషనల్. యూక్రెయిన్లో ఏం నడుస్తుంది అది ఒక పారాగ్రాఫ్లో వేసి ఫినిష్ చేసేచ్చు, దాని మీద డీటెయిల్డ్ కవరేజ్ అక్కర్లేదు. యాక్చువల్లీ చాలా బాగా రాస్తారు వీళ్ళు. మీరు న్యూయార్క్ టైమ్స్ చూడండి, వాళ్ళ రైటింగ్ స్కిల్ సూపర్. లాస్ట్ మంత్ చూశాను సార్, ఈ
ఇవి పెట్టుకున్నారు. మనకి ఇప్పుడు వైజాగ్లో వస్తుంది డేటా సెంటర్. అలాంటి యూఎస్లోను మెక్సికోలోను ఆ డేటా సెంటర్స్ వల్ల దాని అడ్వర్స్ ఇంపాక్ట్ ఎలా ఉంటుందనేది చాలా డీటెయిల్డ్ రిపోర్ట్ సార్. చుట్టుపక్కల విలేజెస్ ఖాళీ అయిపోవటం, అన్నోన్ డిసీజెస్కి వాళ్ళు ఇది ఎక్స్పోజ్ అవటం. అది ఐ థింక్ ఇట్స్ అన్ఫౌండెడ్ వాసుదేవన్ గారు. అది మన సైంటిఫిక్ ప్రూఫ్ ఏం లేదు దానికి. కానీ చాలా డీటెయిల్డ్ స్టోరీ ఇచ్చారు ఉంది అంటున్నాను. సి డేటా గ్రౌండ్ సెంటర్స్, డేటా సెంటర్స్ ఈవెన్ యూఎస్లో ఉంది, చాలా పెద్ద పెద్ద డేటా సెంటర్స్ ఉంది. వాట్ డస్ డేటా సెంటర్ డూ? దే హ్యావ్ సిరీస్ ఆఫ్ కంప్యూటర్స్, సూపర్ కంప్యూటర్స్ ఉంటుంది. ఉంటాయి. నీళ్ళు కావాలి, చిప్స్ కావాలి, క్లౌడ్ కావాలి, క్లౌడ్ లాంటి సిచ్యువేషన్ కావాలి, అంతే. సో డేటా సెంటర్స్ మన సిటీ నడిమిట్లో ఉంది డేటా సెంటర్స్. సో అంత హెల్త్ ప్రాబ్లమ్స్ ఏమి ఉండవు. ఇప్పుడు మీరు చెప్తారు చూడండి, మన మొబైల్ ఫోన్ ఉంది మీ దగ్గర, ఈ మొబైల్ ఫోన్లో జనరేట్ ఎంత జనరేట్ చేస్తుంది రేడియేషన్ అంటే మీరు భయపడతారు. ఒక మైక్రోవేవ్ ఇది, మీ మైక్రోవేవ్లో ఫుడ్ హీటప్ చేస్తారు చూడండి, అదే జనరేట్ చేస్తుంది ఈ ఫోన్ కూడా. అంటే మీరు ఫోన్ వాడతారు కదా. అంటే ఏమంటారు అంటే వీళ్ళందరూ మీ చెవు దగ్గర పెట్టుకోకండి, స్పీకర్ ఫోన్ యూజ్ చేయండి అంటే నేను చెప్పేది ఆ స్టోరీ గురించి సార్. నేను చెప్తున్నాను. సో యూఎస్లో కూడా ఉంది కదా, యూరోప్లో డేటా సెంటర్స్ ఉంది. వాళ్ళ దాకా ఎన్వైరన్మెంట్ మీద ఇంత కన్సర్న్ ఉండి వేరే ఇంకెవరు లేరు. చిన్న ఒక రేడియేషన్ లింక్, చిన్న ఒక ప్రాబ్లం ఉంటే కూడా యూరోప్లో పెద్ద ఇష్యూ అయిపోతుంది. సరే మెక్సికోలో కాదు, పెద్ద మటుకు డేటా సెంటర్స్ ఆర్ ఇన్ యూఎస్ అండ్ యూరోప్. బట్ పాయింట్ హియర్ ఇస్ సింపుల్, విత్ నథింగ్ డూ డేటా సెంటర్స్. మనం కూడా చాలా మటుకు ఈ గవర్నమెంట్ ఇప్పుడు ఎంకరేజ్ చేస్తున్నారు, కొత్త బడ్జెట్లో ఎంకరేజ్. వీల్ హ్యావ్ టు సెటప్ డేటా సెంటర్, అదర్వైజ్ మనం ఎక్కడ లేకుండా అయిపోతాం. అమెజాన్ వెబ్ సర్వీసెస్ ఉన్నారు చాలామంది, వాళ్ళని ఇక్కడ తీసుకొద్దాం మన దేశానికి. కానీ దానికి వాషింగ్టన్ పోస్ట్కి సంబంధం లేదు యాక్చువల్లీ. వాషింగ్టన్ పోస్ట్ సింప్లీ ఒక జనరేషనల్ చేంజ్ వస్తుంది. ఇంకోటి లెఫ్టిస్ట్ ఫిలాసఫీ అనే ఫిలాసఫీ పోయింది మొత్తం ఇప్పుడు. స్లోలీ దే ఆర్ కమింగ్ అవుట్ ఆఫ్ దట్. మీరు ఇప్పుడు ఎకానమిస్ట్ చూడండి, లండన్ నుంచి వచ్చేది టోటలీ లెఫ్టిస్ట్. గార్డియన్ లెఫ్టిస్ట్. టైమ్స్ అక్కడ లేకుండా ఇక్కడ లేకుండా ఉంది, టైమ్స్ ఆఫ్ లండన్. మన దగ్గర చూడండి, ఆన్లైన్గా ఉన్న జర్నల్స్ అంతా స్క్రాల్, క్వింట్, క్యారవన్, ఇదంతా లెఫ్టిస్ట్ కంప్లీట్గా. వైర్, వీళ్ళు లెఫ్టిస్టే. వీళ్ళకి ఫండింగ్ ఎక్కడి నుంచి వస్తుందంటే మొత్తం బయట నుంచి వస్తుంది, ఇంకేదో పేరు మీద వస్తుంది. డొనేషన్స్ అడుగుతారు, ఆ డొనేషన్స్ ఎవరు ఇస్తున్నారని ఎవరికి తెలియదు, ఎందుకంటే దాంట్లో పాన్ నెంబర్ లేదు, ఏం లేదు. సో ఎవడో 50,000 ఇస్తాడు, ఎవడో 20,000 ఇస్తాడు, 10,000 ఇస్తాడు, 1,000 రూపాయలు కూడా ఇచ్చేవాళ్ళు ఉన్నారు. దాంతో బతుకుతారు వీళ్ళు. బతకడం కాదు, దే ఎంజాయ్ వెరీ లగ్జూరియస్ లైఫ్ స్టైల్. వాళ్ళు బిజినెస్ క్లాస్లో ట్రావెల్ చేస్తారు, వీళ్ళు ఎడిటర్స్ అంతా. వీళ్ళు చాలా మాట్లాడుతున్నప్పుడు అంతా అడుక్కొని తింటున్నట్లు ఉంటుంది, కానీ వీళ్ళు దే హ్యావ్ ఎ వెరీ గుడ్ లైఫ్ స్టైల్. సో ఇట్లాంటి పరిస్థితుల్లో ఇప్పుడు వీళ్ళ పరిస్థితి ఏంటి? వాషింగ్టన్ పోస్ట్ అలాంటివన్నీ నెమ్మదిగా కడౌన్ చేసుకుంటూ వస్తున్నాయి. ఇలాంటి వాళ్ళ పరిస్థితి ఏంటి? వీళ్ళు బతుకుతారు, ఎందుకంటే వీళ్ళ ఫారిన్ ఫండింగ్ ఉంది కదా. కానీ ఒక టైమ్స్ ఆఫ్ ఇండియా నంబర్ ఆఫ్ ఎడిషన్స్ ఎన్ని ఉన్నాయి అడిగితే ఉన్నాయి, చాలా ఉన్నాయి. కానీ వాళ్ళ మదర్ ఎడిషన్ ఒకటే ఉంటుంది ముంబై. అక్కడి నుంచి మిగతా మ్యాక్సిమం పేజెస్ వస్తుంది. దాంట్లో ఉన్న కొన్ని పేజెస్ లోకల్గా నింపుకుంటారు. హైదరాబాద్ లాంటి ఇక్కడ 5-6 పేజీలు లోకల్ ఉంటుంది. అన్ని ఎడిషన్స్లో లోకల్ పేజెస్ ఉంటాయి, 5-6 ఉంటుంది. ఇప్పుడు మన ఈనాడు చూడండి, ఈనాడులో ఎప్పటి నుంచో రామోజీరావు ఉన్నప్పుడు టైం నుంచే రామోజీరావు గారు ఏం చేశారంటే లోకల్ ఎడిషన్స్ పెట్టడం మొదలుపెట్టారు. లోకల్ ఎడిషన్స్ అంటే కుకట్పల్లి జోన్ ఒకటి, ఖైరతాబాద్ జోన్ ఒకటి, వాళ్ళ సప్లిమెంట్ సపరేట్గా తీసేది మొదలుపెట్టారు వాళ్ళు. దాంతో ఏమవుతుందంటే లోకల్ అడ్వర్టైజింగ్ పెరిగింది వాళ్ళకి. అక్కడున్న సారీ ఓనరు, అమీర్పేటలో ఉన్న సారీ ఓనర్కి మీరు దిల్సుఖ్ నగర్ ఎడిషన్లో యాడ్లు పెట్టి దే ఇస్ నో యూస్ వాళ్ళకి. మొత్తం ఈనాడు మొత్తం ఎడిషన్ అక్కర్లేదు. ఈ విల్ వాళ్ళ టార్గెట్ ఆడియన్స్ చుట్టుపక్కనే ఉన్నారు, అమీర్పేట నుంచి 5-10 కిలోమీటర్లు ఉంటారు. వాళ్ళు అక్కడికి రావాలన్నమాట, ఏదైనా సారీ కొనడానికి దేనికైనా. సో ఈ విల్ అడ్వర్టైజ్ దేర్ అన్న. జ్యువెలరీ షాప్స్ కూడా అంతే. మొత్తం సిటీ కావాలంటే వాళ్ళు మొత్తం 15-16 షాప్స్, జాయ్ అలుకాస్ కానీ, కళ్యాణ్ జ్యువెలర్స్ కానీ, ఇట్లాంటివి. అడ్వర్టైజింగ్ ద కీ వాసుదేవన్ గారు. అడ్వర్టైజింగ్ లేకుండా న్యూస్ పేపర్ బతకలేరు. ఒక న్యూస్ పేపర్, నార్మల్ న్యూస్ పేపర్ మీకు 24 పేజీలు ప్రింట్ చేసి ఇవ్వాలంటే దాని కాస్ట్, మ్యానుఫ్యాక్చరింగ్ కాస్ట్ అంటాం, ప్రింటింగ్ కాస్ట్, పేపర్ కాస్ట్ అన్నీ కలిపితే ఒక 140 రూపాయలు వస్తుంది. మనం 3 రూపాయలకి 4 రూపాయలు లేదా 10 రూపాయలు కొనే పేపర్. ఎవరు సబ్సిడైజ్ చేస్తున్నారు? అడ్వర్టైజింగ్ సబ్సిడైజ్ చేస్తున్నారు. అడ్వర్టైజింగ్ రాకపోతే ఇది వీళ్ళ పాకెట్ నుంచి పెట్టాల్సి వస్తుంది. సో కొంతమంది సర్క్యులేషన్ తగ్గితే వాళ్ళు పండుగ చేసుకుంటున్నారు, ఎందుకంటే అంత తక్కువ కాపీస్ ప్రింట్ చేస్తే ప్రింట్ ఆర్డర్ తగ్గించుకుంటే. కానీ మీ ఫిక్స్ కాస్ట్ ఒకటి ఉంటుంది, మీ కరెంట్ కానీ, మీ మ్యాన్ పవర్ కానీ అన్నీ ఉంటుంది. దాంతోపాటు వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఇది పేపర్ వేయంగానే దాన్ని డిజిటల్ వేసేస్తున్నారు ఇమీడియట్గా. అండ్ త్రూ అవుట్ ద డే డిజిటల్ ఎడిషన్స్ నడుస్తూనే ఉంటుంది. ఈ పేపర్ సపరేట్, డిజిటల్ సపరేట్. సో వాషింగ్టన్ పోస్ట్లో కూడా ఇప్పుడు వాళ్ళు ఏమంటున్నారు అంటే మేము వీఆర్ గోయింగ్ టువర్డ్స్ ఒకటి రైట్ వింగ్ వెళ్ళిపోతున్నాం మొత్తం. ఓకే, మీరు ఫ్రాన్స్లో లాగా, ఇటలీ లాగా, మిగతా దేశాల్లాగా వీఆర్ ఆల్సో గోయింగ్ టు ద రైట్ వింగ్.
మన దేశంలో కూడా చూస్తున్నాం, మోదీ గారు వచ్చిన తర్వాత చాలామంది అంటారు, ఓ ఇక్కడ ఎమర్జెన్సీ పెట్టేశారు, మీడియాకి పవర్ లేదు, మీడియాకి అది లేదు, ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ ఏం లేదు. ద ఫ్యాక్ట్ దట్ క్వింట్ స్క్రాల్ వైర్ ఇలా బతుకున్నారంటే బ్రహ్మాండంగా చేసుకుంటున్నారు కదా. అక్కడే తెలిసిపోతుంది దట్ ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ మనకేం ప్రాబ్లం లేదు. కానీ ఎన్ని రోజులు మీరు లెఫ్ట్ వింగ్ యాటిట్యూడ్తో బతుకుతారో అది చూడాల్సింది. ఎందుకంటే నేను చెప్పాను చూడండి, హిందూ లాంటి పబ్లికేషన్ సర్వైవ్ చేయడం చాలా డిఫికల్ట్ వాళ్ళకి. బికాస్ వాళ్ళ ఎడిషన్ ఏంటి, సౌత్లో ఒకటే ఉంది వాళ్ళకి మెయిన్గా. ఢిల్లీ ముంబైని పెట్టారు, ముంబై అనుకుంటే బంద్ అయిపోయింది అనుకుంటే అప్పుడు. ఢిల్లీ ఒకటి ఉండదు, నీ నామకే వస్తే అంతే, మిషన్ ఆన్ చేసి ఆఫ్ చేస్తారు అంతే. కానీ మిగతా చోట్ల ఏం చేస్తారు మీరు? మీకు డబ్బులు ఎక్కడి నుంచి వస్తుంది? మీ రీడర్షిప్ ఎవరు? అది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు వెర్నాక్యులర్స్ చూడండి, వాసుదేవన్ గారు మీరు అడిగిన ప్రశ్న వెర్నాక్యులర్ అడిగారు. అవును, వెర్నాక్యులర్. కేరళలో నేను వచ్చే కేరళ నుంచి ఇప్పుడు కూడా మలయాళం ఎడిషన్ చాలా పవర్ఫుల్. కానీ ఎంత ఛార్జ్ చేస్తారో తెలుసా మీకు? ఒక కవర్కి, ఒక పేపర్కి 6 నుంచి 8 రూపాయలు. ఉన్న ఎన్ని పేజీలు? 14 పేజీలు. ఇక్కడ నాకు టైమ్స్ ఆఫ్ ఇండియా 32 నుంచి 40 పేజీలు వస్తాయి నాకు. పండుగ టైంలో, ఫెస్టివల్ టైంలో 40-50 పేజీల దాకా వెళ్ళిపోతుంది. ఓకే, అట్లాంటి పరిస్థితుల్లో అప్పుడు కూడా నాకు 5 రూపాయలు దానికి అమ్ముతారు వాళ్ళు, 3 రూపాయలు, 4 రూపాయలు, 5 రూపాయలకి అమ్ముతారు. రద్దీకి అమ్ముకుంటే కూడా డబ్బులు వస్తాయి నాకు. కేరళలో 14 పేజీలు ఆడు 6 రూపాయలు, 7 రూపాయలకి అమ్ముతున్నాడు. ఎందుకంటే అడ్వర్టైజింగ్ లేదు వాళ్ళకి. వెర్నాక్యులర్కి సర్క్యులేషన్ ఉంటుంది, అడ్వర్టైజింగ్ ఉండదు. మీరు ఎప్పుడైనా చూడండి, టెలివిజన్లో రిపబ్లిక్లో వస్తున్న యాడ్లు, టైమ్స్ నౌలో వస్తున్న యాడ్లు చూడండి. దాన్ని మీరు ఒక ఆజ్ తక్ కానీ, జీ హిందీ కానీ, మిగతా హిందీ ఛానల్స్తో కంపేర్ చేసి చూడండి. అక్కడ అన్ని మసాలా, గరం మసాలా, బనియాన్ యాడ్లు వస్తాయి. ఇక్కడేమో మీకు పెద్ద పెద్ద కార్ల యాడ్లు కనిపిస్తాయి. అది ఎందుకో మేము పనిచేస్తున్నప్పుడు కూడా, టైమ్స్ ఆఫ్ ఇండియాలో పనిచేస్తున్నప్పుడు కూడా మార్కెటింగ్ డిపార్ట్మెంట్ సర్క్యులేషన్ తక్కువ ఉంటుంది, యాడ్ రెవెన్యూ ఎక్కువ ఉంటుంది. సర్క్యులేషన్ ఎక్కువ ఉంటుంది, యాడ్ రెవెన్యూ తక్కువ ఉంటుంది ఫర్ వెర్నాక్యులర్స్కి. ఎందుకంటే Because వాళ్ళ రీడర్షిప్ ప్రొఫైల్ అట్లా ఉంటుంది, ఇంగ్లీష్ వైస్ వర్సా. రీడర్షిప్ ప్రొఫైల్ అట్లా ఉంటుంది అనమాట. వాళ్ళేం ఇట్స్ నాట్ కరెక్ట్ యాక్చువల్లీ. వాళ్ళు కూడా సంపాదిస్తారు బాగానే డబ్బులు. కానీ మా దాంట్లో ఒక నేషనల్ రీడర్షిప్ సర్వే అని ఉంటుంది, ఆ టైంలో ఉంటుండే, ఇప్పుడు కూడా ఉందనుకుంటాను. ఈ నేషనల్ రీడర్షిప్ సర్వేలో వీళ్ళు ఏం చెప్తారంటే, ప్రొఫైల్ ఆఫ్ రీడర్స్ మాకు చెప్తారు. A1, A2, B1, B2, C1, C2 అని. A1, A2 అంటే పోస్ట్ గ్రాడ్యుయేట్ విత్ ఎర్నింగ్ మోర్ దెన్ 1 lakh. ఆ టైంలో ఉండి, ఇప్పుడు ఎంత ఉందో తెలియదు నాకు. నెలకు ₹1,00,000 సంపాదిస్తున్నాడు, పోస్ట్ గ్రాడ్యుయేట్ అంటే మంచి ఉద్యోగం ఉంది. వీడు కారు కొనగలడు, పెద్ద టీవీలు కొనగలడు, మ్యూజిక్ సిస్టమ్ కొనగలడు, మొబైల్ ఫోన్ కొనవచ్చు. టార్గెట్ ఆడియన్స్ ఉంటుంది. అది మేము అడ్వర్టైజర్ దగ్గర వెళ్ళినప్పుడు ఆ అడ్వర్టైజర్గా ప్రజెంట్ చేస్తాం. అది చూడండి, నా రీడర్షిప్ ప్రొఫైల్ ఇట్లా ఉంది. అదే టైంలో వెర్నాక్యులర్కి వచ్చినప్పుడు ఆపోజిట్ ఎఫెక్ట్ ఉంటుంది. వాళ్ళు చూస్తారు కూడా, మీరు ప్రింట్ ఆర్డర్ కాదు చూస్తుంది. INS వాళ్ళు, ఇండియన్ న్యూస్ పేపర్ సొసైటీ, ఒక ప్రింట్ సర్టిఫికేషన్ ఇస్తారు, ఆడిట్ బ్యూరో సర్క్యులేషన్స్ అని చెప్పి. మీరు ఇన్ని లక్షలు ప్రింట్ చేశారు ఏప్రిల్లో, ఇన్ని లక్షలు ప్రింట్ చేశారు జనవరిలో, పర్ డే సర్క్యులేషన్ ఇంత, సండే రోజు సర్క్యులేషన్ సపరేట్ ఇస్తారు. ఇచ్చినప్పుడు అడ్వర్టైజర్ ఏం చూస్తాడు, అరే వీడి సర్క్యులేషన్ చాలా తక్కువ ఉంది, వీడికి పక్కన పెడదాం, సర్క్యులేషన్ ఎక్కువ ఉన్నవాడికి అడ్వర్టైజ్మెంట్ ఇస్తాం. వాళ్ళు 1-2 సార్లు ఇచ్చినప్పుడు వాళ్ళకి తెలిసిపోతుంది. కార్ యాడ్ వేసినప్పుడు సాయంత్రం దాకా ఎన్ని కార్లు అమ్ముడుపోతే ఆ రిటైల్ షాప్లో మన దగ్గర వరుణ్ మోటార్సో లేకుంటే ఆర్కే సాబులో కారు యాడ్లు వేస్తే వాళ్ళు ఎన్ని కార్లు అమ్ముకుంటారని తెలిసిపోతుంది అంతే. సో సాయంత్రం దాకా దాని ఇంపాక్ట్ తెలిసిపోతుంది. టైమ్స్ ఆఫ్ ఇండియాలో వేయాలన్నా, డెక్కన్ క్రానికల్ వేయాలన్నా, ఈనాడులో వేయాలన్నా, వాళ్ళు చాలా క్లారిటీ ఉంటుంది వాళ్ళకి దాని. సో న్యూస్ పేపర్ అనేది ఇప్పుడు కాంపిటీషన్ వచ్చి ఆఫ్టర్ కోవిడ్, స్పెషలీ కోవిడ్ తర్వాత ఇప్పుడు చాలామంది రీడర్షిప్, నేను చెప్పినట్లు ఆల్మోస్ట్ 50% రీడర్షిప్ పోయింది. వాషింగ్టన్ పోస్ట్ కూడా జరిగింది ఇదే. కానీ వాళ్ళు ఒక పొలిటికల్ ఫిలాసఫీ మీద వెళ్ళిపోయారు, లెఫ్ట్ వింగ్ ఫిలాసఫీ మీద. ఆ లెఫ్ట్ వింగ్ ఫిలాసఫీ ఇప్పుడు పనిచేయదు. దానికోసం శశి థరూర్ లాంటి కొడుకు వాళ్ళ కొడుకుని, న్యూఢిల్లీ బ్యూరో చీఫ్ని, ఈయన కాశ్మీర్ని క్రిటిసైజ్ చేసిన మనిషి మరీ మోదీని క్రిటిసైజ్ చేస్తాడు మన ఢిల్లీలో ఉన్న బ్యూరో చీఫ్. ఇప్పుడు ఆయన ఉద్యోగం లేదు. ఇదే ప్రాబ్లం. మీరు ఒక యాటిట్యూడ్ తీసుకున్నప్పుడు, ఒక ఫిలాసఫీ తీసుకున్నప్పుడు మీరు చాలా కేర్ఫుల్ ఉండాలి. ఓకే, వైర్ క్వింట్ మీరు అడిగారు, వాళ్ళు బతుకుతారు, అది ఆన్లైన్ కాదు, అది ప్రింట్ చేయక్కర్లేదు. ప్రింట్ చేసినప్పుడు మీరు డబ్బులు ఖర్చు అవుతాయి, మీరు సర్క్యులేషన్ చేయాలి, మీ న్యూస్ పేపర్ వ్యాన్లు పరిగెత్తాలి ఒక ప్లేస్ నుంచి ఒక ప్లేస్కి, డీలర్కి డిస్ట్రిబ్యూషన్ మార్జిన్ ఇవ్వాల్సి వస్తుంది, రీడర్స్ దగ్గర నుంచి డబ్బులు కలెక్ట్ చేయాల్సి వస్తుంది. అదంతా ఒక పెద్ద చైన్ అది. సో ఆ ఫిజికల్ పేపర్ చేతిలో రావడం అని బంద్ అయిపోయింది. ఇప్పుడు ఇంకా వాషింగ్టన్ పోస్ట్ కాకుండా వేరే పత్రికలు కూడా అక్కడే ఉన్నాయి, చాలా బంద్ అయిపోయినాయి అక్కడ యూఎస్లో. ఇంపార్టెంట్ అంటే మనకు జనాలు ఎవ్రీ సర్క్యులేషన్ ఇస్ డిక్రీస్డ్. ఓకే, న్యూయార్క్ టైమ్స్ డిక్రీస్ అయినాయి, న్యూయార్క్ పోస్ట్ డిక్రీస్ అయినాయి, మీకు కెనడాకి వెళ్ళండి అక్కడ కూడా డిక్రీస్ అయినాయి చాలా మటుకు న్యూస్ పేపర్స్ ప్రతి దేశంలో వితౌట్ ఎక్సెప్షన్, ఇంక్లూడింగ్ పొద్దున బైడెన్ లాంటి డెమోక్రాట్స్ ఎవరైనా వస్తే మళ్ళీ ఏమన్నా అటువైపు ఫీల్డ్ అయ్యే అవకాశం. రీడర్స్ ఎవరు ఉన్నారు, బైడెన్ రావడము ట్రంప్ రావడము కాదు. ట్రంప్ గెలిచినప్పుడు ఆబ్వియస్లీ మెజారిటీ రీడర్స్ ఆర్ అవే ఫ్రమ్ లెఫ్ట్ వింగ్ జర్నలిజం. అదే లెఫ్ట్ వింగ్ జర్నలిజం అనేది ఏమైపోయిందంటే ఒక నెగటివ్ ఫిలాసఫీ లాగా మారిపోయింది. మన దగ్గర తెలుసు రఫేల్ బాగలేదు,
పాకిస్తాన్ మన ఎయిర్క్రాఫ్ట్ని కొట్టిపడేశారు. ఇదే కదా హిందూ రాహుల్ గాంధీ చెప్పుకుంటూ వస్తారు. నేను హిందూ అని పేరు ఎందుకు తీసుకుంటలేను, కానీ ఇట్లాంటి అలిగేషన్స్ చేస్తుంటారు అందరు. చైనాలో బాగుందని ఇక్కడ ఏం బాగాలేదు, చైనా చూడండి. కరెక్టే, చైనా మ్యానుఫ్యాక్చరింగ్ ఈజ్ వే హెడ్ ఆఫ్ అస్, దాంట్లో ప్రాబ్లం. కానీ ఒక ఫిలాసఫీగా తీసుకొని అక్కడ బీజింగ్లో ఒక కాన్ఫరెన్స్ జరిగితే దాన్ని 4 పేజీ సప్లిమెంట్ చెన్నై ఎడిషన్లో క్యారీ చేయడానికి లాజిక్ నాకు అర్థం కావట్లేదు. ఓకే, సేమ్ విత్ ఇండియన్ ఎక్స్ప్రెస్. ఇండియన్ ఎక్స్ప్రెస్ బాధ ఎక్కడ అనిపిస్తుంది, ఇదే చెప్పాను మీకు స్టార్టింగ్లో. రామ్నాథ్ గోయన్కా గారు ఎమర్జెన్సీలో పాసిబ్లీ ద ఓన్లీ న్యూస్ పేపర్ విచ్ స్టూడ్ అప్ అగేన్స్ట్ ఇందిరాగాంధీ ఏం చేసినా కానీ ఆయన బ్లాంక్ పేజెస్ క్యారీ చేసేటోళ్ళు. సెన్సర్షిప్ అస్సలు అంగీకరించలేదు ఆయన. ఆ లెవెల్ నుంచి ఇక్కడ దాకా వచ్చింది ఇప్పుడు. అదే టైంలో మీరు నార్త్ ఇండియాలో చూడండి, చాలా మటుకు న్యూస్ పేపర్ మొన్న అక్కడ పంజాబ్ కేసరి మీద రైడ్ చేశారు వీళ్ళు, భగవంత్ సింగ్ మాన్ గవర్నమెంట్ రైడ్ చేసి వాళ్ళని బంద్ చేయించారు ఆల్మోస్ట్. సుప్రీంకోర్టు వచ్చి వాళ్ళని ప్రొటెక్ట్ చేశారు ఇప్పుడు. ఓకే, దైనిక్ జాగరణ వీళ్ళకంతా సర్క్యులేషన్ చాలా, కానీ వీళ్ళు పొలిటికల్ అంబిషన్స్ వచ్చేసింది వాళ్ళకు కూడా. నేను ఒక ఎంపీ కావాలి, నేను ఒక ఎమ్మెల్యే కావాలి, నేను న్యూస్ పేపర్ ఎడిటర్ కదా అని. చాలామంది చెప్పుకోవద్దు కానీ స్టిక్కర్ పెట్టుకొని తిరుగుతారు కార్ మీద, ప్రెస్ అని. మీరు చూసుంటారు, నేను ఇవాళ దాకా పెట్టుకోలేదు, నా కార్ మీద ప్రెస్ స్టిక్కర్ లేదు. వై షుడ్ ఐ? ఇక్కడ మీరే తిరుగుతారు మిగతా వాళ్ళని, చూడన్నాడు పోలీస్ స్టిక్కర్ పెట్టుకొని తిరుగుతున్నారు అంటే మీరేం చేస్తున్నారు? మీరు కూడా అదే పని చేస్తున్నారు కదా, మీకు అథరైజేషన్ లేదు, లీగలీ అన్నాడు అలౌడ్. ఎనీవే అది కాదు అక్కడ పాయింట్ ఏంటంటే, ఒక పేపర్ బిజినెస్ మా సమీర్ జైన్ గారు చెప్పేటోళ్ళు, టైమ్స్ ఆఫ్ ఇండియా ఎండి అప్పుడు, నా ఐ థింక్ ఈజ్ అ చైర్మన్ నా. ఆయన ఎప్పుడు చెప్పేటోళ్ళు. సో మా దగ్గర నేను టైమ్స్లో ఉన్నప్పుడు మార్కెటింగ్ డిపార్ట్మెంట్ కాన్ఫరెన్స్ అని సమీర్ జైన్ గారు మాట్లాడుతూ అంటుండే ఎప్పుడు, ఒక న్యూస్ పేపర్ అంటే మీరు దాని ఏదో పెద్ద ఫిలాసఫీ అది ఇదని ఆలోచించకండి. న్యూస్ పేపర్ ఈజ్ లైక్ ఎ సోప్ ఆర్ ఎ షూ ఆర్ ఎ షర్ట్. ఒక ప్రోడక్ట్ లాగా దాన్ని అమ్ముకోవాలి. మీరు దాని వెనుక నేను దేశాన్ని మార్చుతాను, లేకుంటే లోకాన్ని మార్చేస్తాను, మనుషుల ఫిలాసఫీ మార్చేస్తాను, ఏం కాదు. ఇట్ ఈస్ అ ప్రోడక్ట్ అంతే. యు ఆర్ డెలివరింగ్ న్యూస్. దాన్ని మీరు అట్లా ఆలోచించి అమ్మండి. దానికోసం టైమ్స్ ఆఫ్ ఇండియా ఎక్కడో వెళ్ళిపోయింది. 8,000 కోట్ల టర్న్ ఓవర్ ఉండే అప్పుడు కంపెనీకి, ఇప్పుడు ఎంత ఉందో తెలియదు. మిగతా కాంపిటీటర్స్కి 400-500 కోట్లు కూడా లేకుంటే. సో దట్ గ్యాప్ వాజ్ సో హ్యూజ్, ఎందుకంటే వాళ్ళు ప్రోడక్ట్గా తీసుకున్నారు దాన్ని. ఏదో న్యూస్ పేపర్ నేను సమాజాన్ని మార్చుతాను అది అని చెప్పాను చూడండి, అట్లాంటి డైలాగులు ఉంటాయి కొంతమందిది. వీఆర్ ద ఫోర్త్ ఎస్టేట్, కమోడిటీ, వీఆర్ అ ఫోర్త్ ఎస్టేట్ ఆఫ్ ద కంట్రీ. నాన్ సెన్స్, నో ఫోర్త్ ఎస్టేట్, నథింగ్. మీరు యూఆర్ సెల్లింగ్ అ ప్రోడక్ట్ అంతే, నథింగ్ బియాండ్ ఇట్. ఇది మనం అర్థం చేసుకోవాలి. సో ఇప్పుడున్న పేపర్స్ కూడా అర్థం చేసుకోండి. ఎకనామిక్స్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. జెఫ్ బెజోస్ దగ్గర డబ్బులు చాలా ఉందని చెప్పేసి ఆయన డబ్బులు పెట్టుకుంటే పోరు, దీని మీద నష్టాలు చేస్తే కొండలు కూడా కరిగిపోతాయి. లాస్ట్లో నడుస్తుంది. ఎంతమంది నడిపిస్తారండి? కొంతమంది మన దేశంలో, కొంతమంది బ్లాక్ మనీ ఉంటుంది, దాంతో వాళ్ళు కన్వర్ట్ చేసుకుంటారు వైట్ని, ఇట్లాంటి లాసెస్ని. కానీ అమెరికాలో మీకు సాధ్యం కాదు అది. యూరోప్లో కూడా అంతే సంగతి. సో యూ హ్యావ్ టు రియలైజ్ ప్రాఫిట్. ఈ ప్రాఫిట్ అనేది చాలా ఇంపార్టెంట్. న్యూస్ పేపర్కి రెంట్ ఇవ్వాల్సి వస్తుంది, జీతం ఇవ్వాల్సి వస్తుంది, మీరు మిగతా టెక్నాలజీ కాస్ట్ ఇవ్వాల్సి వస్తుంది, న్యూస్ ప్రింట్ కాస్ట్ ఇవ్వాల్సి వస్తుంది, ఇంక్ డబ్బులు ఇవ్వాల్సి వస్తుంది, డిస్ట్రిబ్యూషన్ ఏజెంట్ డబ్బులు ఇవ్వాల్సి వస్తుంది. ఎవరిస్తారు ఇదంతా? నేను ఫిలాసఫీ గురించి మాట్లాడుకుంటూ కూర్చుంటే మీకు సర్క్యులేషన్ కావాలి. ఇప్పుడు సర్క్యులేషన్ పడిపోయింది. ఇప్పుడు ఏం చేస్తారు? డిజిటల్కి వెళ్ళాలి. డిజిటల్ ఎంత డబ్బులు వస్తాయి మీకు? డిజిటల్ అడ్వర్టైజింగ్ తక్కువ, కానీ మీకు సబ్స్క్రైబర్ బేస్ నుంచి తీసుకోవచ్చు. మీరు ఎంతమంది సబ్స్క్రైబర్స్ డిజిటల్లో ఉన్నారని చెప్పేసి, 1,00,000 మంది ఉన్నారా, 2,00,000 మంది ఉన్నారా, 3,00,000 మంది. సో అమ్మాలంటే న్యూస్ షుడ్ బి అట్రాక్టివ్. వాళ్ళ కోసం కావాల్సిన న్యూస్ ఇవ్వాలి మీరు. లేదు నేను లెఫ్టిస్ట్ న్యూస్ చేస్తా అంటే మీరు లెఫ్టిస్ట్ వాళ్ళే చదువుతారు. అది ప్రాబ్లం. అది మీరు లెఫ్టిస్ట్ ఫిలాసఫీ తీసుకెళ్ళిపోతే ఆ ఆడియన్స్ తగ్గుతూ పోతుంది. ఇప్పుడు లెఫ్టిస్ట్ ఫిలాసఫీ ఉన్నది. సో మీరు ఆ దానికి ఉంటారు. సో మీకు 20% మంది రీడర్స్ ఉంటారు, మిగతా 80% మంది అవుట్ ఆఫ్ దట్ బకెట్. సో వాళ్ళని సర్వ్ చేయాలంటే రైట్ వింగ్ న్యూస్ ఇస్తే వాళ్ళు వస్తారు కొంతమంది. ఇప్పుడు చూడండి, రిపబ్లిక్ చూస్తారు ఇంతమంది, తిడుతూ కూడా చూస్తారు దాన్ని. అవును, అదొక పెద్ద ఏం చెప్తారు, ఒక సర్కస్ లాగా ఉంటుంది. 12 మంది వచ్చి స్టాంప్ లాగా 12 మందిని పెడతారు. అర్నబ్ గోస్వామి వాళ్ళని తిడతాడు, పాకిస్తాన్ నుంచి వచ్చిన తిడతాడు, మళ్ళీ అందరూ వస్తారు నెక్స్ట్ డే మళ్ళీ అదే షోకి చూడడానికి. మన వాళ్ళు అంటూ ఉంటారు దాని ముందు, ఎందుకంటే దానికి ఒక ఆడియన్స్ ఉంది, ఒకటి ఆడియన్స్ బేస్ ఉంది, సపరేట్ బేస్ ఉంది దానికి. రైట్ వింగ్ వాళ్ళు దానికోసం అర్నబ్ గోస్వామి 2-3 సార్లు యాంటీ మోదీ న్యూస్ తీసుకోగానే ఏంట్రా మారిపోయిందా అని అడిగారు అందరూ. గుర్తుందా మీకు? మనం కూడా బికాస్ సడన్లీ అరే మొన్న దాకా రైట్ వింగ్ ఉండే ఏమైంది వీడికి? ఎప్పుడు చెప్తారు వీళ్ళంతా గోడి మీడియా అని చెప్తారు మనం రాహుల్ గాంధీ. ఎందుకంటే ఆయన న్యూస్ చెప్పట్లేదు, ఆయన పాట పాడట్లేదు. ఆయన పాట పాడితే అందరు చాలా మంచి వాళ్ళు. ఇది ప్రాబ్లం. సో ఒక మీడియాని ఇప్పుడు పొలిటీషియన్స్ వాడుకుంటున్నారు, ఇండస్ట్రియలిస్ట్ వాడుకుంటున్నారు, చాలామంది వాడుకుంటారు. సో దాన్ని మీరు ప్రాఫిటబుల్ మోడ్లో తీసుకురాకపోతే కొన్ని రోజులు నడిపిస్తాడు, కానీ దాని తర్వాత తాళం వేసేసి తాళం పడేస్తాడు ఎవడు.
వాషింగ్టన్ పోస్ట్ కూడా జరిగింది అది. జరిగింది. జెఫ్ బిజాస్ అనే మనిషి అమెజాన్ ఓనర్, ఈజ్ అ బిలియనర్ 10 times ఓవర్. కానీ ఆయన కూడా ఒక రెస్ట్రిక్షన్ ఉంటుంది. ఎన్ని రోజులు నేను డబ్బులు పెట్టుకుంటే పోతాను, నాకు ఏ రోజైనా నాకు కొంచెం డబ్బులైనా రావాలి, బ్రేక్ ఈవెన్ అయినా రావాలి, అంతే. ప్రాఫిట్ కాకుండా. అది కాకుంటే నేను నా ఫిలాసఫీ మార్చేస్తాను, రైట్ వింగ్ రీడర్స్ రైట్ వింగ్ వెళ్ళిపోతాను. అదే జరిగింది ఇప్పుడు వాసుదేవన్ గారు. రైట్ సార్, థ్యాంక్ యూ సురేష్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. అంతర్జాతీయంగా మీడియాలో చోటు చేసుకుంటున్న పరిణామాల మీద ఒక సమగ్ర అధ్యయనం, విశ్లేషణ సురేష్ కొచర్ల గారు చేసింది. ఇప్పుడు ఆయన చెప్పింది, జెఫ్ బెజోస్ అమెజాన్ ఓనర్, ఆయన ఏం చారిటీ చేయట్లేదు, వ్యాపారం చేసుకుంటున్నాడు. వ్యాపారం చేసేవాడు ఎంతకాలం నష్టాలు, ఏదో ఒక రోజైనా ₹1 లాభం చూడాలని కోరుకుంటాడు. అదే ఆయన కోరుకుంది కూడా. దాన్ని ఒక మార్కెటింగ్ కమోడిటీగా దాన్ని ప్రమోట్ చేసి మిగిలిన అన్ని చోట్ల సక్సెస్ అయిన జెఫ్ బెజోస్ ఇక్కడ ఎందుకు ఆ ఫెయిల్యూర్స్ అవి చూడాల్సి వచ్చిందంటే మూలం దొరికింది. లెఫ్ట్ వింగ్ జర్నలిజం, లెఫ్ట్ వింగ్ జర్నలిస్టులు ఎలా డామినేట్ చేసి బైడెన్ హయాంలో దాన్ని పూర్తిగా దాని దిశని మార్చేశారో, సర్క్యులేషన్ పడిపోయింది, రీడర్షిప్ పడిపోయింది, యాడ్ రెవెన్యూస్ లేవు. ఇలాంటప్పుడు నడపడానికి ఆయన చేస్తుందేమి స్వాతంత్రోద్యమం కాదు, ఉపసహజగనం కాదు. ఆయన కరెక్ట్గా ఆయన చెప్పింది కూడా అదే. మనకి ఇందాక సురేష్ గారు అన్నారు, న్యూఢిల్లీ బ్యూరో చీఫ్ పొద్దున్న లేస్తే ఇక్కడున్న జాతీయవాద ప్రభుత్వాన్ని ఆయన తిడుతూ రాసిన కథనాలు. అలాగే ఇప్పుడు 300 మందిని తొలగించాల్సి వచ్చిందంటే ఏదో ఒక రీజన్ ఖచ్చితంగా ఉంటుంది. కేవలం రెవెన్యూస్ ఆస్పెక్టే చూడాల, ఐడియాలజీ కూడా చూశాడు జెఫ్ బెజోస్. వ్యాపారాలు నడుపుకోవడానికి దేశంలో ఒక ఐడియాలజీ ఉంటే దానికి భిన్నమైన ధోరణిలో వెళ్తే ఏ రకంగా ఉంటుంది ఇంపాక్ట్ అనేది గమనించారు కాబట్టి. బట్ ఈ క్రైసిస్ ఇక్కడతో ఆగల. న్యూయార్క్ టైమ్స్ చూసింది, న్యూయార్క్ పోస్ట్ కూడా చూసింది. రేపు ఎక్కడ దాకా వెళ్తుందో వేచి చూడాల్సిందే. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ.